హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఈరోజైతే మేము హైదరాబాద్ నుండి మా ఊరైతే వెళ్తున్నామండి, అమలాపురం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అలానే కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఇంకా అయితే చాలా చాలా బాధగా కూడా ఉందండి. టెన్షన్ ఎందుకంటే ఎగ్జామ్స్ అయితే దగ్గరకొస్తున్నాయి అన్నాను కదండీ! మార్చ్ 3 నుంచే ఎగ్జామ్స్ అండి, సెకండ్ ఇయరు. నెక్స్ట్ బాధగా ఎందుకుందంటే, మా పెద్దబ్బాయి ఉన్నాడు కదా! పెద్ద బాబునైతే మా అత్తయ్య గారి దగ్గర వదిలేసి వెళ్తున్నందుకైతే చాలా బాధగా ఉందండి. ఎలా ఉంటాడో ఏంటో అని. ఎప్పుడు కూడా వాడినైతే ఇలాగా ఇన్ని రోజులు విడిచిపెట్టయితే లేను. ఇదే ఫస్ట్ టైము. ఒక 15 డేస్ వరకు అయితే వదిలేసి ఉండాలి. ఏం చేస్తాం, తప్పదు కదా! కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలి కదా! మా చిన్నోడికైతే 3 ఇయర్స్ అండి. అందుకే నాతో పాటునే తీసుకుని వెళ్తున్నాను. బింగో కొనివ్వమని ఏడ్చేసాడండి. కొనిచ్చాను. కూర్చొని తింటున్నాడు. ఇప్పుడైతే మేము వెళ్ళవలసిన ట్రైన్ కూడా వచ్చేస్తుంది. మా చిన్నోడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడండి. పాపం 2 సార్లయితే అన్నేడి అని అడిగాడు. నేనైతే చెప్పాను నానమ్మ దగ్గరే ఉన్నాడు అని. ఓకే అన్నాడు. అలా ట్రైన్‌ని చూస్తుంటే నాకైతే మా వాళ్ళే గుర్తొచ్చారండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా సమ్మర్ హాలిడేస్‌కి ముంబై అయితే వెళ్ళేవాళ్ళము. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. నాకైతే ఆ టైం మళ్ళీ తిరిగొస్తదో లేదో తెలీదు. నేనైతే ఆ దేవుడిని మళ్ళీ నాకు మా వాళ్ళతో టైం స్పెండ్ చేసేది రావాలి అని మాత్రం కోరుకుంటాను. ఇంకా మా ఊరు గురించి చెప్పాలంటే మాటలైతే సరిపోవండి. ఎందుకంటే అంత బావుంటది. చుట్టూ పొలాలు, అలానే పచ్చని చెట్లు, ఇంకా గోదావరి, ఇలా చాలానే ఉన్నాయి. మీకైతే నేను చూపిస్తాను. ఊరుని వదిలి సిటీలో ఉండడం నాకైతే ఇష్టం లేదండి. కాకపోతే ఏం చేస్తాం, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా! అందుకోసమే దూరంగా ఉండాల్సొస్తుంది. ఇప్పుడైతే మా ఊరికి కూడా చాలా దగ్గరగా వచ్చేసాము. ఇంకో 2 అవర్స్‌లో మా ఊరైతే వెళ్ళిపోతాము. ట్రైన్ ఇంకొంచెం ఫాస్ట్‌గా ఎళ్తే బాగుండు అని అనిపిస్తుంది. మీరు కూడా మా ఊరిని చూడాలి అనుకుంటే నా వీడియోస్ అయితే ఫాలో అయిపోండి. అలానే చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మీరు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.